ఆషేరును మాత్రం పిలవల. దైవజనుడైన మోషే తన ముందున్న వాళ్ళు వెళ్ళిపోయారు, తన తర్వాత ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు. అందరిని పిలిచి ఆశీర్వదించాడు, కానీ ఆషేరుకు మాత్రం ఏ ఆశీర్వాదము కలగల. ముందున్న వాళ్ళు వెళ్ళినప్పుడేమో నా వంతు వస్తుంది, తప్పనిసరిగా దైవజనుడి ఆశీర్వాదం నేను పొందుకుంటాను అన్న సంతోషం ఉంది. కానీ తన తర్వాత వారు వెళ్ళిపోయిన తర్వాత అతనిలో ఒక చిన్న నిరుత్సాహం కలిగింది. నన్ను పిలవలేదేంటి, నన్ను ఆశీర్వదించలేదేంటి, యాకోబు సంతానంలో నేను లేనా, యాకోబు పుట్టినవాడు నేను కానా, ఎందుకు నీ మోషే నన్ను దీవించలేదు? హృదయంలో ఒక ఆలోచన. తప్పనిసరిగా దైవజనుడి దగ్గర నుంచి ఒక స్వరం వినబడుతుంది. ఆయన పిలుపు నేను అందుకుంటా, తప్పనిసరిగా ప్రభు నన్ను ఆశీర్వదిస్తాడు. నిరీక్షణతో వేచి ఉన్నాడండి. ఆఖరిగా ఎవరిని పిలిచారో తెలుసా? ఆషేరుని పిలిచాడు. నుంచి మోషే ఆషేరుని మీద పలికిన మాట ఏంటో తెలుసా? నీ సహోదరులందరికంటే నువ్వు ఎక్కువగా ఆశీర్వదించబడతావు. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను మరలా చెప్తున్నాను, ఆషేరు యొక్క ఆలస్యం కొంత ఆలస్యమైంది, అంతే, కొంత ఆలస్యమైంది. ఈరోజు నీ ఆశీర్వాదం నీ సహోదరుల కంటే కొంత ఆలస్యమై ఉండొచ్చేమో, కానీ నేను మరలా చెప్తున్నాను, ఇదిగో జీవము గల దేవుని సేవకునిగా నీ సహోదరులందరికంటే, మన సహోదరులందరికంటే ఎక్కువ ఆశీర్వాదం ప్రభు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి.